ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 20వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అన్నాడు. గర్భంలో రూపించడానికి ముందే దేవుడికి నీవు తెలుసు. ఎరిగితిని అంటే దేవుడికి నీవు తెలుసు. నువ్వు గర్భంలో పడిన తర్వాత తల్లికి అర్థమవ్వాలి, ఇదిగో నేను గర్భవతినేమో అని. కొన్ని లక్షణాల ద్వారా హాస్పిటల్కి వెళ్తే ఇదిగో అమ్మా మీరు ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు ఆ స్కానింగ్లోని వాటిల్లోని చూసి ఇదిగో ఇక్కడ ఉంది శిశువు, ఇక్కడ ఉంది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. కానీ అసలు నిన్ను కళ్ళు పెట్టి చూసిందే దేవుడు. నిన్ను మొట్టమొదట చూసింది దేవుడే. దేవుడికి నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తెలుసు, నీవు దేవునికి తెలుసు. అయితే గొప్ప విచిత్రం ఏంటంటే ఇంత వయసు వచ్చి ఇంతకాలం బతికి ఎంతగా ఉన్నా నీకు నిజదేవుడైన యేసయ్య గురించి తెలియడానికి బోలెడన్ని ఆధారాలు కావాలి, బోలెడన్ని ప్రత్యక్షతలు కావాలి. దేవుడు నీకు ఏదో అద్భుతాలు చేసేయాలి, స్వస్థతలు ఇచ్చేయాలి, గృహం ఇచ్చేయాలి, ఉద్యోగం ఇచ్చేయాలా, పెళ్ళిళ్ళు చేసేయాలా, పిల్లల్ని ఇచ్చేయాలా, ఆరోగ్యం ఇచ్చేయాలా. అవన్నీ ఆధారాలు రుజువులతోటి నువ్వు చూసుకొని అవును ఈయనే దేవుడు అని అనుకుంటావు. కానీ జీవ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు నీకు ఎలాంటి పరీక్షలు పెట్టలేదు. దేవుడు అసలు నీకంటూ అర్హత ఉందా అని అనుకుంటే అట దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు అని ఉంటుంది బైబిల్. అసలు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి అస్సలు అర్హత యోగ్యత ఏమీ లేదు. నీతి క్రియలు పనికిరావు, మన ఆలోచనలు కేవలము చెడ్డవి అని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది, గడిచిపోవు నీడ వంటిది. తిరిగి గాలి విసిరి తిరిగి రాదు. అలాంటి జీవితం అని పోల్చాడు. కానీ అలాంటి జీవితాన్ని ఆయన గర్భంలో ఉన్నప్పుడే నిన్ను చూచాడు. నీవు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి సృష్టికర్త ఎదుట మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా నా గురించి నీకు తప్ప ఎవరికి తెలీదు. నీ భర్తకి నీకు పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచేనేమో, నీ తల్లిని తండ్రులకి నువ్వు గర్భాన పుట్టిన తర్వాత నిన్ను ఎత్తుకున్నప్పటి నుంచేనేమో, అయితే గర్భంలో పడకముందే దేవునికి నీవు తెలుసు. కాబట్టి నువ్వు నీ జీవితాన్ని ఎలా ఉండాలి ఏంటన్నా నువ్వు నిర్ణయం చేసుకోకుండా దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడు దేవుడే తన చిత్తానుసారంగా నీకు క్షేమము కలుగజేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.